ప్రస్తుత కాలంలో రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం ఇచ్చే కార్డు మాత్రమే కాదు. ఇది అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గేట్వే వంటిది. కేవలం సంక్షేమ పథకాలకు గేట్వే లాగానే కాకుండా రేషన్ కార్డు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఒక బలమైన సామాజిక భద్రతగా మారింది. రేషన్ కార్డు ఉంటే ఆహార భద్రతలో భాగంగా రేషన్ సరుకులు లభిస్తాయి. తెలంగాణలో అయితే ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు రేషన్ కార్డు ఉంటే కింది పథకాలకు కూడా అర్హత లభిస్తుంది. మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందడానికి కూడా ఈ కార్డే ఆధారం. ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్ భారత్ పథకాల్లో భాగంగా ఉచిత వైద్య సేవలు పొందడానికి రేషన్ కార్డు ప్రధాన గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో సరుకులకు బదులుగా లేదా అదనంగా కొంత నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఆలోచనలు కూడా అమల్లో ఉన్నాయి. ఇక పాస్పోర్టు దరఖాస్తు, నివాస ధృవీకరణ మరియు ఇతర అధికారిక పనులకు రేషన్ కార్డు ఒక బలమైన అడ్రస్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. వన్ నేషన్ వన్ రేషన్ ఈ విధానం ద్వారా మీరు దేశంలో ఎక్కడున్నా మీ కోటా సరుకులను పొందే వీలుంది.